నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మానవ సమాజానికి జాతి మత భేదాలను వీడి ప్రేమానురాగాలను పెంపొందించి ఆత్మీయతకు ఆదరణకు ప్రతీకగా నిలిచేదే బక్రీద్ పండుగ. త్యాగానికి అద్దం పట్టేదే బక్రీద్ పండుగ. త్యాగబోధనకు ప్రతీక బక్రీద్ పండుగ. ఇస్లాం మత ప్రవక్త సిరాజుద్దీన్. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో శనివారం రోజున బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లింలు జరుపుకున్నారు. బక్రీద్ పండుగ యొక్క పవిత్రత గురించి సిరాజుద్దీన్ మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ జాతికి మార్గదర్శకుడుగా వచ్చిన అల్లాహ్ ప్రవక్తలలో ఇబ్రహీం అలైహి సలాం ఆయనకు జీవితాంతం పిల్లలు లేరని, 80 ఏళ్ల వయస్సులో ఆయన ప్రార్థనలకు స్పందించి దేవుడు ఆయనకు ఒక కుమారుడిని వరముగా ఇచ్చాడని, అతని పేరు ఇస్మాయిల్ అని, ఇస్మాయిల్ పుట్టిన తరువాత ఆయన జీవితమే మారిపోయిందని, ఈ చిన్నారి పట్ల ఆయనకు అమితమైన ప్రేమ ఉండేదని, ఒక రాత్రి ఇబ్రహీం అలైహి సలాం నిద్రిస్తుండగా ఆయనకు ఒక కల వస్తుందని, ఆ కలలో దేవుడు ఇబ్రహీం అలైహి సలాం గారితో నీకు ప్రియమైన దానిని నా మార్గంలో త్యాగం చేయమని అన్నాడని, ఆ కల తర్వాత ఇబ్రహీం అలైహి సలాం ఒంటెలను బలిగా ఇస్తాడని, కానీ ఆ కల మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుందని, అలైహి సలాం నాకు అత్యంత ప్రియమైనది నా కుమారుడేనని అర్థం చేసుకుంటాడని, దేవుడు నా కుమారుడిని త్యాగం చేయమని కోరుతున్నాడని ఇబ్రహీం చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడని, కానీ ఆయన వెనకడుగు వేయకుండా ఆయన భార్య ఆజ్రాను పిలిచి మన కుమారుడిని స్నానం చేయించి మంచి వస్త్రాలు ధరింప చేయమని అన్నాడని, నేడు నేను అతనితో కలిసి కొండకు వెళ్తున్నానని అన్నాడని, ఆయన ఆజ్ఞానుసారం కుమారుడిని ఆయన వెంట పంపడం జరిగిందని, దేవుని ఆజ్ఞానుసారం ఇబ్రహీం అలైహి సలాం తన కుమారుడిని త్యాగం చేయు సమయంలో దేవుడు ప్రత్యక్షమై నీ త్యాగాన్ని నేను మెచ్చుకున్నానని అన్నాడని, ఆ త్యాగానికి ఫలితంగా బక్రీద్ పండుగని జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు బక్రీద్ పండగ సందర్భంగా మరి SR7 టీవీ ఛానల్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇస్లామిక్కు సంబంధించినటువంటి అందరూ కూడా ఎంతో పవిత్రమైన పండుగగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా మరి ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి దేవునికి నివేదన చేస్తుంటారు వారి యొక్క మనస్సును. మరి ఈరోజు అధర్మం పైన ధర్మము సాధించినటువంటి విజయంగా భావించి మరి అందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడం. మరి ఈ పండుగ యొక్క ముఖ్యమైనటువంటి మరి దేవుని యొక్క అత్యంత పవిత్రమైనటువంటి భక్తుడు మరి దేవునికి ఒక దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆయన శిరస వహిస్తాడు. మరి దాని ఫలితంగా ఈరోజు దేవుడు ఆశీర్వదించినటువంటి రోజుగా కూడా భావించి మరి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంటుంది. మరి ఈ పండుగ యొక్క పవిత్రత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, చరిత్ర ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన మరి మత గురువులతో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తేనా. మరి ఈ బక్రీద్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి ఈ బక్రీద్ పండుగలో మరి ఏ విధమైన నియమాలు నిబంధనలు ఇక్కడ ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సిరాజ్ గారు. మరి బక్రీద్ పండుగ యొక్క విశిష్టత ఏంటి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి. నేను మొత్తం చెప్పండి. నమస్తే SR7 టీవీకు, రాయచోటి నియోజకవర్గ ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నీలకంఠరావుపేట గ్రామంలో బక్రీద్ పండగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. దీని విశిష్టత గురించి పెద్దలు వివరిస్తారు. ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నాం, ఎందువల్ల జరుపుకుంటున్నాం అన్న విశిష్టత గురించి మత పెద్దలు తెలియజేస్తారు. ప్రధానంగా ఈ పండుగ విశిష్టత మాంసమును దానం చేయడము, డబ్బు రూపంలో కాకుండా మాంసం రూపంలో స్తోమత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి
కనీసము కుటుంబాన్ని పోషించుకుంటూ స్తోమత కలిగి ఆసుపాసులు ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుని అనుసారం దేవుని ఆదేశాల మేరకు ఒక పొట్టేలి మాంసము, కనీసం ఒక పొట్టేలి మాంసమును దానం చేయవలసి ఉంది. దాని ప్రకారము ఈరోజు పెద్ద చిన్న పేద ధనవంతుడు అనే తేడా లేకుండా ఒకరికి ఒకరు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 3 దినములు పండుగ జరిగిన తరువాత 3 రోజుల పాటు ఈ మాంసము దానం రూపంలో చేసుకుంటూ ఉన్నాము. ఈరోజే చివరి రోజు కాదు. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ, భక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రోజుల పాటు మాంసంను దానం చేయవలసి ఉన్నది. ఆ విధముగా చాలా సంతోషకరంగా ఈరోజు కూడా ఈ గ్రామము ముస్లిం పాపులేషన్ గ్రామం కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో మాంసాన్ని దానం చేస్తూ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ పండుగ అనేటువంటిది సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? పండుగ బక్రీద్ కానీ, రంజాన్ కానీ, సంక్రాంతి కానీ, దసరా కానీ ప్రజలు, మానవులు భక్తి శ్రద్ధలతో దేవుని మీద భక్తితో కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పండుగలన్నీ జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన పూర్వీకులైన మన మత గురువులు వాళ్ళ అనుసారం, మత గురువుల అనుసారం ప్రకారము ఒక మానవుడు ఒక భక్తి శ్రద్ధతో మానవ రూపంలో బతకాలనే ఉద్దేశంతో పెట్టినవి ఈ పండుగలన్నీ. అనేటువంటి పేరు ఎలా వచ్చిందంట? మన 7 टीवी को सारे हजरात को मेरे तरफ से अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ये बकरीद की ईद इसलिए मनाया जा रहा है, हमारे गुजरे हुए बड़े पैगम्बरों ने इस गरीबों की और अमीरों के लिए एक कुर्बानी का ज़रिया उसको ये किया है। इसलिए जो भी आदमी लोग गोश्त नहीं खरीद सकते हैं, गरीब आदमी है, ये ईद ऐसी ईद है कि अमीर और गरीब मिलकर सब एक साथ में खड़कर नमाज़ पढ़ने की ईद है। और अमीर और गरीब का फ़र्क भी नहीं पड़ता है। और जो भी गोश्त नहीं खरीद सकते, जिसके पास कुर्बानी देने की हैसियत है, वो लोग गरीबों में बंटवारा किया जाता है, मगर वो लोग खाने के लिए नहीं। इस बकरीद के एक बकरा काटी को 3 हिस्से करके एक हिस्से गरीबों में बांटा जाएगा, दूसरा उनके रिश्तेदारों को और तीसरा इनके लिए। यानी एक बकरा कुर्बानी करने की वजह से इन जो भी ना खरीदते हैं, जो भी मजबूर आदमी आए, उन लोग को बांटने के लिए इस ईद को मनाया जा रहा है। చరిత్ర గురించి మరి బక్రీద్ పండుగ అనేటువంటిది రావడానికి ఒక అత్యంత పవిత్రమైనటువంటి ఒక భక్తుడు మరి దేవుని యొక్క ఆజ్ఞను పాటించి మత కలహాలు అనేటువంటి సృష్టించుకున్నారు. మరి దీనిపైన మీరు ఏ విధమైన అభిప్రాయం? కేవలం రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది కేవలం వారి రాజకీయ లబ్ధి తప్ప ఇటువంటి ఉద్దేశాలు లేవు. భారతదేశం చాలా ప్రాచీనమైనది. ఈ దేశంలో హిందువులు కానీ, ముస్లింలు కానీ ప్రతి ఒక్కరు పల్లె ప్రాంతాల్లో అయితే చాలా క్లోజ్గా, చాలా అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరు లేచిన తర్వాత దినచర్యల్లో భాగంగా ఒకరికి ఒకరు అవసరం ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నదమ్ముల మాదిరే ప్రతి విషయంలో పాలు పంచుకుంటూ జరుపుకుంటానే ఉన్నారు. ఈ మత విద్వేషాలు అనేటివి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు చేస్తున్న పనే తప్ప ప్రజలు ఎవరు ఎన్నుకోవడం లేదు. ఈ మత కళాల గురించి కానీ, రెండవది దురుద్దేశాలు కానీ
ఇక్కడ ఉన్న ప్రజల్లో ఎటువంటి భేదాలు లేవు. ఇప్పుడు మానవ సమాజం ప్రశాంతంగా